నీ పాలు పిలిస్తే ఎరువులు నేను బడికి పోను అన్నం తిన బడికి ఎందుకు ఈ చిల్లర రూపాయలు వేసుకుంటా ఓ బిడ్డ నేను కూడా కట్టే చిన్నప్పుడు చిల్లర పనులు అన్ని నేర్చుకునేది ఏమైనా మొగలతో సాడేది బిడ్డ నేను అమ్మా అమ్మా ముచ్చారగల్లే వార్తలు కరణాలు పట్టు బ్రాహ్మణులు కులవాళ్ళు కులవాళ్ళు పురాణ పద్దెని జాతుల మంగళాతులు పట్టుకొని గుంపులు గుంపులు పడా పోతాను ఇప్పుడు పూజ కాట అమ్మ పూజ పోతే ఏం చేస్తంటే అమ్మ కొడుకు లేని వాళ్ళ కొడుకులు బిడ్డ లేని వాళ్ళ బిడ్డలు తీసారంగలు దాయిపోమలు ఏది కోరుకుంటే సఫలం అవుతుంది అన్నారు వాళ్ళతో పాటుగా నేను అత్తని చేతులు అభయం ఇచ్చి వచ్చిన వాళ్ళతో పాటుగా అమ్మ గుడి పూజకైనా నేను అయ్యేదాను అమ్మ రావే అమ్మ ముచ్చారగల్లే పైరమని నేను ఒక మాట సెలవు పెడితే వాళ్ళతో పాటు గుడి పూజ పోయేస్తానమ్మా ఈడొచ్చిన బిడ్డవే బిడ్డ గుడి పూజ పోతాను అన్నావు ఇవాళ రేపు రోజులు మంచిగా బిడ్డ బట్ట కలిసి మీ చేసి బలమాన పాలు చేస్తారమ్మా లేదన్నా పోతా మాట ఫోన్ ఎత్తున అన్నమాట తప్పింది అయితే అమ్మ కాలు మొక్కాదు పోతా కాలు మొక్తాను పోతా పోదు పో నీకు నాకు రాలేదు ఆ లంజ కొడుకు లంజ కొడుకున్నాం మా లంచ కొడుక కావదండి కాకపోతే నా కలర్ నాకు నీకు రాలేదు నీ కలర్ పాడబడ నీ కలర్ వచ్చిన నువ్వు మళ్ళీ 3 తెలలు ఇచ్చినా నా కలర్ రాదు ఏందయ్యా అంతా అయిపోయాక అత్తడు మావాడు ఓపిక బాగుంటది ఏందా అన్న నేను బడి పోయిందా బిడ్డ బడి పోయిందా బడికి ఎందుకు వాడే నీకు చెప్పిన బిడ్డకు పోయింది ఎందుకు పోనంటుంది బిడ్డ బడికి ఎందుకు పోవే అవ్వద్దంటది బిడ్డ బడి పోకుండా లోపరు 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 వెళ్ళి బయటికి పోయి బిడ్డ పళ్ళు బడికి ఎందుకు వద్దనే నేను నోరు పుచ్చుకో అంటే అవగలు ఉల్లి దాని కంప ఆకాశం ఉల్లి అవుతాను నువ్వు ఆగ రాదే నువ్వు ఆడ ఉంటు అదే దెబ్బలు పడతాను వల్ల
కానీ బిడ్డ ఎంతనే కానీ గుడి పూయ పోతున్నావు ఎంతైనా చదువుకునే పిల్లవు పసిపిల్లవు నా గుడికి అవ్వ ఎక్కడ పడితే కచేరి కొడతా ముక్కులు పెట్టి టైట్ ఉంటది ఏనా బిడ్డ ఎంతైనా కానీ ఇన్ని రోజుల బట్టి మాత్రం అనగా పౌరంగా చదువుకున్నాం గుడి పూయ పోదు బిడ్డ నలుగుట్లో పోతే 4 మాటలతాయి బిడ్డ 10 పోతే 10 మాటలతాయి మరి ఊరు బయట ఊరు కూడా బిడ్డ వెనక దీవులే ముందు దీవులే అయ్యో బిడ్డ నువ్వు పోగవు కదా రాను కదా అమ్మా అయ్యో బిడ్డ ఏదన్నా బదన వచ్చే పని బలియము నిందలైతే మొయ్యలేము బిడ్డ తల్లి కన్న తండ్రి నా కనుకున్న కన్న బిడ్డ చూడు తండ్రికి ఏమి తీరి చెప్తాను గడియ పూన గడియ ముక్క 3 గడియల వత్తనా నేను 9 వెనకాడ ఏమిందలేవు ఏం బందలేదు కాడు పోయి కనుక ఏ ముక్కో బిడ్డ అన్నప్పుడు కన్న తండ్రికి ఏమి తీరి చెప్తాను నా మతులున్న కోరికల మొక్కుని వత్తనా ఉమ్మన్న మాట నీ నోట సెలవు పెట్టు పోనో గడియ పూజ పట్టుడో గడియ తిరిగి రానో గడియ ముక్కను 3 గడియలు తిరిగి రావమ్మా తల్లి నోట సెలవు తీసుకున్నది పూలకి ముడికి పట్టుకున్నది పాలు పంచదార అక్కడ బస్తీలు పట్టుకోని పాలకాయలు పట్టుకోని అందరితో పాటుగా బాగా చాలా సీతా శ్రీరామ లక్ష్మణ ఉండద్దే పోదే అంటే పొల్ల చెప్పునే అత్తగా అంటే ఇంకా రాకపోయే ఏమంటావేంటి ఆడదా నాకు ఇతను కట్టినా కూర్చుంటారు ఇక్కడే ఉన్నదా ఇంకా నీతో సంసారం ఎట్ట చెప్తాడో మొగలి ముక్కున్నా ఇక్కడే ఉన్నది తల్లి ఈ పిల్ల ఇట్లా పోయి అట్లా అత్త అంటే నేనేమని చెప్పిన బిన్నరా అని అనలేదా నేనైతే ఇట్లా పోయి అట్లా అత్తుడే ఇట్లా అట్లా నీకేది సైకిల్ లేదు నాకు అమ్మా నీతోని పాటుగా నేను అత్తనని కనుక నీ కాపుల పిల్లలు కడాల పిల్లతోని పాటుగా పిల్ల కొయ్యలో ఇప్పుడే అవుతుంది అప్పుడు ఆగిందో ఆగలేదమ్మా
ముట్లు పెడతాను దగ్గర దగ్గర పెడితే ఆశ అవుతుంది దూరం దూరం పెట్టే చెప్పు చెప్పు అమ్మా అమ్మా దేవుడేనమ్మా దేవుడు గర్భగుండున్నాడు గర్భగుండు చూసిన అప్పల భయం లేని కూడా అదేమో చేసినట్టు ఏందమ్మా సరాసరి అక్కడికే పోతాను గర్భగుళ్ళకు నేను గుళ్ళనే మొక్కుతానమ్మా అట్లా కాదు ఎవరే కానీ ఈడుండే దేవునికి పూజలు చేయాలి గర్భగుళ్ళ పోవాలంటే ఒక అయ్యగారే పోవాలి అయ్యా పొల్లకు నాంతి ఇటు రాలే కదా అనుభవం ఏడొచ్చింది సరేనమ్మా మీరు ఇక్కడ ముగ్గురు నేను అక్కడనే మొక్కుతా ఏమో నీ ఇచ్చాం అటువంటి లింగం కాడి ఏరింది లింగం కాడి ఏరింది గర్భగుళ్ళ లింగకారం కాడా నీళ్ళు పోసి లింగాన్ని నీలాభిషేకం ఉన్నది పాలు పోసి లింగాన్ని పాలాభిషేకం ఉన్నది పూలు పోసింది పూలాభిషేకం ఉన్నది పలకాయలు పలికి జాగ్రత్త వచ్చి వెలిగి అంత కబురు వెళ్ళి కలిసింది సార్ కాడ కొలవు తీరిందమ్మా ఏ విధంగా శివుని పూజలు చేస్తాను శివుని అమ్మవారును శివుని అమ్మవారున శివుని అమ్మవారే శివ పూజలు దేవుని అమ్మవారున దేవుని అమ్మవారున దేవుని అమ్మవారే శివ పూజలు లింగ కారణం కాడ కొలవు తీరింది అగో రోజు రోజు ఆ ప్రకారంగా పూజలు చేస్తున్నమాట రాదు పల్లని రాదు వెళ్ళి మాత్రం ఇప్పుడు పాల్గొడు సావిడి కాడ వీళ్ళందరూ ఎవరమ్మా అందరు ఇట అడుగుతుంది రోజు అందరు ఇటంటే ఆ పిల్ల మాత్రం ఒకదే ఒంటరిగా అడుగుపోతుందని ఈ బిడ్డ మాత్రం ఏమని మొక్కుతుంది గుడిలేమని అలా గుడి వెనక గత్త ఉన్నదే గుడి వెనక ఈ పిల్ల ఏం మొక్కుతాను ఈ పిల్ల ఎవరికన్నా బిడ్డ కావచ్చు పెళ్లి కాని పసిపిల్లం ఈ పిల్ల గుడితో ఏ పై గుడి ఏం మొక్కుతానో చూస్తారనుకున్నాడు గుడి వెనక రాదు కూర్చున్న సంగతి ఈ బిడ్డ తెలియదమ్మా రోజు రోజు ప్రకారం పోయి ఎత్తంటే ఆ కొండ వీని భగవంతుడు మరొకటి కానాడు అయ్యో బిడ్డ లింగముల నెలకొన్న లింగ బలంగరు లింగములు ఎవరు పలుకుతానమ్మా బిడ్డో శారదవా పసి పిల్లలు కోరుకోరు మొక్కుతాను గుడి ఎత్తాను బిడ్డ నీ కోరికలు ఏం కావాలి కోరికలు నిలబెడతాను నువ్వు కోరుకునే కోరికలు కోరుకోమన్నాడే అమ్మా భగవాన్
అంటే సాధన శివులారింటాను అయ్యా నేను కోరుకునేది ఏమిటో కాదు నాయనా అయ్యో లింగం నెలకొన్న లింగ రూపుడా మాది కట్టగల కమ్మలు గుడిసే పోయి కనకసి మేలు కావాలి అయ్యయ్యో నాకు ఆయన సంసారం దొరికి తగిన భర్త దొరికి కూడినాడి కూడికం చేసినాడు ఎండి సాయి ఎండి కొడుకు పైన సాయి బంగారు కొడుకును నాకు ఫలం నోడి గట్టు దేవా ఆ బిడ్డ రఘుచారం ఏమంటుంది రోజు గుడి పూజ కట్టిన బిడ్డ ఏం పూజ ఉండదని రాజు పల్లెని రాజు గుడి వెనుక ఉన్నాడు ఆ బిడ్డ ఏమైనా కోరుకుందమ్మా ఆయన సంసారం దొరకాలి ఆయన భర్త దొరకాలి మేము కూడినాడు కొడుకు చేసినాడు ఎన్ని సాయి ఎండి కొడుకు పైన సాయి బంగారు కొడుకు వెలగాలని అమ్మ కోరికల్లో కోరుకున్నదే సగబిడ్డ ఇచ్చేది బొమ్మన్నాడు ఏమ్మా ఆ మాటలు విన్నారు ఈ బిడ్డ ఏం పూజ ఉంటుందని అప్పుడు వెనుక ఉన్నవాడు ఆ కోరిక కోరుకోని భగవంతుడు మాట్లాడంగా ఆ శివలారైన బల్లని రాదని ఆ బిడ్డ నన్ను చూస్తే ఊరిలో కాదని భయపడతాయి ఆ బిడ్డ కూడా ముందుకు ఆ గుడి వెనుక ఉంచెళ్ళి అమ్మ కచీరు వేడి కచ్చనే గుడి పూజ బంద్ చేసుకున్నది శారదమ్మా ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళినమ్మా బట్టల వాడిలైతుంది మా నాయన ఎంత చూస్తాడో మా ఎంత చూస్తాడో ఈగిరంగా వెళ్ళిపోదని కోరికలు మొక్కున్న శారదవ్వ నంద నందన ముకుంద మాధవ ఇంద్రాది సాయిత ప్రభు శంకర నంద నందన ముకుంద మాధవ ఇంద్రాది సాయిత గుడికి దండం పెట్టింది శారదమ్మ ఇక వెళ్ళిపోతానన్నదమ్మా మార్గం ఆ బిడ్డకి ఏమెరకనమ్మా ఉండగా ఒకటి కనుక నేను ఆ బిడ్డ శారదమ్మా సభ కత్తిర ముందు నుంచి వెళ్ళిపోతాయి కుర్చి మీద కొలువైన వాడురా ఆ బిడ్డకి వాడ బల్లని రాదనుకున్నమ్మా మంత్రి పండగ చల్లించుకోండి అయితే నా పని అరే మంత్రి అరే నాకైతే కట్టకే భయం బాగున్నారు నాకైతే ముందుగా పోయి రాజు కాళ్ళు ఇదే మొక్కుతాందిరా ఏ మొక్కుడు రాదు చిన్న రోగులు పడినట్టు ఆయన తగ్గట్టున్నది అని బిడ్డ మంత్రి అయ్యో మహారాజ్ బాగోదేనా కాలు కానీ బిడ్డ గట్ల పోయా బిడ్డ ఎవరి బిడ్డరా అట్లా పోయా అమ్మాయా ఎవరైతే నీకేందయ్యా నువ్వు కుర్చీ కూర్చొని రాజ్యం వెళ్ళి రాదు లేదు బిడ్డ అయ్యా నువ్వు రాజ్యం వెళ్తాడ కచ్చేరి ముందుకు వెళ్ళి ఎంతో మంది పోతాళ్ళు అత్తాలు ఎవరిని అడగండి ఇంకా అమ్మాయిని ఎందుకు అడుగుతాను వాళ్ళ అత్తను చూడాలి ఫోన్గా చూడాలి నువ్వు రాజ్యం వెళ్ళాలి కానీ బిడ్డ రోజున రోజు గుడి పోయే పోతుంది అందరూ మాత్రం మనకి గుడికి కాడి పోయి మొక్కు అని ఇంటికి పోయే మోపిన బిడ్డ అడిగిపోతాను కొల్ల మధ్యాహ్నం వేళ మధ్యాహ్నం వేళ పోతుంది కాబట్టి ఆ బిడ్డ ఎవరికన్నా బిడ్డ అని అయ్యా నీదోడు చెప్పాలా
ఊరేళ్ళ రాదని నేను అరే అడిగినప్పుడు చెప్పవురా. అంతే అయ్యా, నువ్వు అడిగినప్పుడు నేను చెప్పాలి. అవును. ఆ అమ్మాయి ఎవరు అంటే మీ తండ్రి కింద మంత్రితనం చేయలేదా? ఆయన ప్రతాప వీరసేనుడు. ఓహో, ఇదివరకు మా నాయన కింద పని చేసిన వాడు ప్రతాప వీరసేనుడు బిడ్డ. వాళ్ళ బిడ్డ ఒక్కగాను ఒక బిడ్డ. ఈ అమ్మాయి పేరు శారదవేణి. ఏందయ్యా? అరే బొట్లు పెడతారయ్యా, అరికాలు మట్టు తీసి నీకు బొట్టు పెడతారు. నేను రాదని కాదు, నీ కాలు మట్టి తీసి పెడతావు నాకు. భయపడ్డాక ఎవరైతే అయ్యా? ఎవరి బిడ్డ ఆమె? ఆమె ప్రతాప వీరసేనుడి బిడ్డ. ముత్యాలగన్న బిడ్డ. అమ్మాయి పేరు శారదవేణి. అరే బిడ్డ రవి శారదవేనా? పేరు దగ్గర అందం ఉన్నది, అందం దగ్గర పేరున్నది. అబ్బబ్బా. రా బిడ్డ మంత్రి. అయ్యా మహారాజ్, కులము వాళ్ళు పోయేవాళ్ళు అయ్యా. అవును, మా నాయన కింద మంత్రితనం మీరు చేసిన దూయా కులాల వాళ్ళు పోయేళ్ళు. నీకు పోయేళ్ళు వద్దానే, ఇక నువ్వు అయితే దూయా కులాలు ఉంచుకున్నావు. ఇక అయ్యా పోయేళ్ళు కావాలని పోయేళ్ళు ఉంచుకున్నావు మంత్రితనం. ఓ అరే, మా అయ్య బోయ వాళ్ళు ఉంచుకున్నాడు, నువ్వు దూదేకులో ఉంచుకున్నాడు. నువ్వు నన్ను ఉంచుకున్నావు అంటే లోకం ఏమనుకోవాలా? అయ్యా నీకు మొండోడు కావాలని అలాగా కులం మాది అట్లా. ఓహో అట్లనా? అయితే పొట్టలేదు కాబట్టి కానీ బిడ్డ ఎంతే కానీ ఎంత బాగా పని చూసిపోయింది. పని బిడ్డ ముచ్చాల కన్నా బిడ్డ రఘుశారద వేనా నువ్వు? కానీ బిడ్డ బిడ్డ అయ్యా మహారాజ్, ఎంతైనా గాని మన ఊరియలే రాదు మాత్రం అనగా ఊరేనే రాదు బల్లాని మహారాజు రమ్మన్నాడు అని చెప్పరా? ఆయన పోయి తీసుకురావాలి ప్రతాప వీరసేనుని. ఎందుకంటే మరి ఏమని చెప్పాలా? ఎందుకంటే నువ్వు ఇది వరకు పని చేసిన కాబట్టి వాళ్ళ కింద బోనస్ పట్టుపోయి సాగిందట. ఓ మీ వాళ్ళ అయ్య కింద నువ్వు మంత్రితనం చేసినావు కాబట్టి బోనస్ ఓ బోనస్ పట్టుపైసి ఉన్నది, పట్టుపోయిస్తున్నది అని పట్టుకురా. ఊరేలా మా రాజు రమ్మంటాను రాయి అని తీసుకొని రానా? అవునవును. సరే అయ్యా, నువ్వు అక్కడ కూర్చో. నేను బేస్తా, నీకు ఎందుకు అయ్యా? నేను ఉన్నదా నీకు రండి ఎందుకు? నువ్వు నన్ను నమ్ముకో, నువ్వు నన్ను నమ్ముకో. అదే పని తింటారు నమ్ముకోవాల్సింది. బిడ్డ సరే మరి నువ్వు పిల్లల దగ్గర పోయి వాళ్ళ నాన్న తీసుకురామంటే ఎందుకు ఆయనకి ఇంత ఊరిలో అధిపతి నేను చెప్పిన పని చేయాలి కానీ అవన్నీ అయ్యో మంత్రి అంటే ఎల్లుగంట రాజు సీకటట. ఎందుకంటే రాజు కానీ వస్తాయా? చెప్పే పెద్దమని చెప్పే రాజు బా చెప్పాయి రాజు కానీ తేనే మంత్రి పెద్ద రాదా మరి అంటావు కాబట్టి. ఎందుకంటే వాళ్ళ అయిన దిశలో ఎందుకు అంటాను. ఓహో ఎందుకంటవా? ఆ బిడ్డ మాత్రం అనగా ఎండి సాయి ఎండి కొడుకు పైడి సాయి బంగారు కొడుకు కలగాలి, ఆయన సంసారం కావాలి, ఆయన భర్త దొరకాలని ఆ గుడిలో మొక్కు ఉన్నది. ముక్కులు పాపలో ముక్కున్నది. ఆ దేవుడు ఏమన్నాడు ఎరికిన శివుడు మాట్లాడిందా? అవును, దేవుడే మాట్లాడినా. అయితే ఆయన భర్త దొరుకుతున్న బిడ్డ ఆయన సంసారం దొరికినాడు. ఎండి సాయి ఎండి కొడుకు పైడి సాయి బంగారు కొడుకు ఓడి కడుతున్నాడు. మాకైతే ఎందుకంటే మాకైతే కొడుకులు లేరు, బిడ్డలు లేరు కదా. అందుకొరకు నేను కొడుకులు కలగాలి, ఎండి సాయి ఎండి కొడుకు పైడి సాయి బంగారు కొడుకు నా ఇంట కలగాలి బిడ్డ. పిల్లలు పెళ్లి చేసుకుంటా, అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. అర్థమైంది గురుగుతానేవరా? ఏం లేదయ్యా, దబ్బర నీకో బిడ్డ ఉంటది గట్టనే వాళ్ళు ఎవరైనా అయితే ఊరుకుంటా అంత అంటే నేను మొత్తం కొసలే. ఇంకా ఇప్పుడు చెప్పినట్టుగా చెప్పావు మరి ఆడి పోయి పెళ్ళని చెప్పద్దా? పెళ్ళని ముట్టే మర్చిపో, బోనస్ పట్టుపేస్తా అంటే ఆశ చెప్తానే ఆశ భయం ఆశ. ఎక్కడికి వచ్చినాక డబ్బులు కరువు పైసలు బోర్ కూడా వెళ్ళిపోయాడుకున్నాం అమ్మా ముఖ్యలటువంటి అయ్యా నన్ను కనుకున్నా
అయ్యనాన్ని అన్నాడు పాలే వాళ్ళ దగ్గర తింటున్నావు ఇంటి వెనక మీ అయ్యని మేము అడుగు గుడిసె కాడికి వచ్చిండు వీరసేన గుడిచెలమన్నవాడు ప్రతాప వీరసేనుడయ్యా ఇంటి ముందు ఖర్చులు అయ్యా వీరసేన అన్నప్పుడు అయ్యలారా ఎవరయ్యా అయ్యలారా ఎవరయ్యా వీరసేనుడు దబా 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 వచ్చిన ఎవరు అని ఆ గుడిసె ముందుకు వచ్చనా అయ్యా నమస్కారం తండ్రి నేను సేవించే కానీ ఊరేలే రాదు కింద నువ్వు మంత్రితనం చేసేవా అని అయ్యా నేను వీకేసి నన్ను ఆయన తీసేసి నన్ను మీరున్న చూడు నాది అయిపోయింది అట్లా అట్లా ఎందుకంటే నేను ముసలి అయినా నేను తీసేసిండు ఇక నన్ను ఉంచుకున్నాడు కొంచెం ఉడుకు రక్తం కదా సరే కానీ ఊరేలే రాదు రమ్మన్నాడు అన్నావు రమ్మన్నాడు రా ఎందుకు రమ్మన్నాడు ఏం పని కలిగింది అయ్యా కింద నువ్వు అప్పుడు ఉన్నాడు కదా వాళ్ళ అయ్య కింద మంత్రితనం చేసిన వాడిని నేను అయితే నౌకరిగా ఉన్న వాళ్ళకు నెలకింత కటింగ్ అయితే కదా అవన్నీ నాకు ఇప్పుడు లెక్క చేసిండట ఏ పాట వస్తానే చెప్పలేనా సర్వీస్ ఓ రాదు నన్ను తీసుకుంటా అయితే మా అయ్య చేసిన కాడ అప్పుడు కొలువు ఉన్నాడు కదా వీరసేనుడు మా అయ్య చేసిన డబ్బంతా కటింగ్ అయిన డబ్బంతా ఉంది కదా అదంతా దమ చేసిన పాపం ఎందుకు ముసలోడు కాదు చిత్రం అంటాడు రమ్మంటాడు పట్టుకొని పోదు రమ్మన్నాడు అయ్యా మరి ప్రతాప వీరసేనుడు ఏమనుకున్నాడు ఈడొచ్చిన నా బిడ్డ అయింది చేతులు అర్థం లేదు ఆయన అన్న ఇల్లు లేదా అవతల ఎకరం భూమి లేదా ఆడవిల్ల పెళ్లి చేద్దాం అంటే చేతులు ఏకాన గవ్వలేదు రాజు దగ్గర పోతే పట్టు పైసలు ఇద్దరు వస్తున్నాయని ఆశపడ్డాడు ప్రతాప వీరసేనుడు ఇక రాజు గారికి